साइबर क्राइम डीसीपी साई श्री की क़यादत में पुलिस ने सोशल मीडिया पर ऑनलाइन सट्टेबाजी को फरोग़ देने वाली 4 अफराद पर मुश्तमिल टोली को गिरफ्तार कर लिया। ये गैंग टेलीग्राम और इंस्टाग्राम के जरिए बैटिंग ऐप्स को फरोग़ दे रहा था और लोगों को निशाना बनाकर धोखाधड़ी का इर्तिकाब कर रहा था। ये फ्रॉड उस वक्त सामने आया जब एक नौजवान ने इस गैंग के जरिए सट्टेबाजी की वजह से काफ़ी रकम खोने के बाद खुदकुशी कर ली। मुलजिमान RBI के ज़वाबित पर अमल किए बगैर आरजी UPI और बैंक अकाउंट्स कायम करके लेन देन कर रहे थे। पुलिस को पता चला है कि उनमें से हर एक ने इस गैर कानूनी सट्टेबाजी से हासिल होने वाले कमीशन से 50 लाख रुपए तक कमाए हैं और वो 2019 से इस बैटिंग ऐप्स को फरोग़ दे रही हैं। मुलजिमान बैरून मुल्क से चलाई जाने वाली 10 बैटिंग वेबसाइट्स की तशहीर करते हुए पाए गए। पुलिस ने टेलीग्राम ग्रुप्स में 2 लाख से ज्यादा मेंबरान की निशानदेही की है। साइबर क्राइम DCP साई श्री ने आवाम को खबरदार किया है कि वो ऑनलाइन सट्टेबाजी के बारे में चौकस रहें और ऐसे धोखेबाजों के जाल में न आए। Good morning everyone. So ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లో వీ హ్యావ్ క్రాక్డ్ అండ్ అరెస్ట్ చేసాము. గేమింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్ ప్రోత్సహిస్తున్న వెబ్సైట్స్ని వాటిని ఆ అక్యూజ్ని మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చి మనము అక్యూజ్డ్ 7ని ఐడెంటిఫై చేసాము. సో ఈరోజు A4, A5, A6 అండ్ A7 వీళ్ళని ఇచ్చేసాము. సో వీళ్ళు చేసేది ఏంటంటే మనల్ని ఒక 10 days క్రితం 13th రోజున ఒక మియాపూర్ రెసిడెంట్ స్టూడెంట్ యాక్చువల్లీ. సో స్టూడెంట్ వచ్చి తను బయట చదువుకున్నాడు, బయట దేశాల్లో చదువుకుంటున్నాడు అండ్ దెన్ హీ లాస్ట్ హిజ్ మనీ ఫార్ ది బెట్టింగ్ అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ నలుగురు మనకి ఇమీడియట్గా ఐడెంటిఫై అయ్యారు. ఈ నలుగురు బెట్టింగ్ టెలిగ్రామ్ వీటిలలో ఛానల్స్లలో బెట్టింగ్ని ప్రోత్సహిస్తూ ప్రమోట్ చేస్తూ వీళ్ళు ప్రమోటర్స్ లాగా రోల్ తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తే ఇంచుమించు 10,000 పైన ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళకి. వీళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు ఈరోజు ఈ క్రికెట్లో ఇది బెట్టింగ్ చేయండి, దీనిలో గ్రౌండ్ లెవెల్లో మ్యాచ్ ఫిక్స్ అయింది, సో మీరు దీనిలో బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దీనిలో మీకు ఇది అవుతుంది అని చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దే ఇన్ఫ్లుయెన్స్ ది యంగ్ ఇన్నోసెంట్ మైండ్స్ అనమాట. సో ఎట్లా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ బ్రెయిన్ వాష్ టైప్, అంటే ఈరోజు మనం పెడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనే నమ్మకము అంతమంది ఫాలోవర్స్ని వాళ్ళు మిస్లీడ్ చేస్తూ వాళ్ళు ఇది చేయిస్తారు. అదొకటే కాకుండా వీళ్ళు చేస్తున్న ఇంకొక పని ఏంటంటే ఇవి టెంపరీ UPIs, టెంపరీ ID కార్డ్స్ తోటి అకౌంట్స్ తీసుకొని డబ్బులన్నీ ఆ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఎక్కడ మనకి RBI ఫ్రేమ్వర్క్లోకి రాకుండా తప్పించుకొని ట్యాక్స్ అన్నీ తప్పించుకొని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 10 మంది ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక 10 మంది బెట్టింగ్ పెట్టారనుకోండి, దాంట్లో ఎవరో ఒకరికి కొన్ని డబ్బులు వస్తాయి. ఆ కొన్ని డబ్బులు వీళ్ళ అకౌంట్లలో కూడా వీళ్ళు బినామీ అకౌంట్స్ అండ్ ఫాల్స్ IDs తోటి తీసుకున్న అకౌంట్స్లో వేయించుకోవడమే కాకుండా ఆ గెలిచిన వాడికి వన్ ఆఫ్ వీళ్ళ నుంచి UPI పంపించి వేయిస్తున్నారు. సో UPI ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, IMPF ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అట్లా వచ్చేదేమో చాలా చిన్న మీగర్ అమౌంట్స్ చూపిస్తూ వీళ్ళు లాభాలు గ్రహించిండ్రు. అండ్ వీళ్ళకి ఇట్లా ఈ వెబ్సైట్స్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తూ దాదాపు వీళ్ళు ఒక్కొక్కళ్ళు కమిషన్ లాగా ఇస్తారు ఆ మెయిన్ వెబ్సైట్స్కి. ఆ కమిషనే వీళ్ళు ఇంచుమించు 50-60 లక్షల వరకు ఒక్కొక్కళ్ళు సంపాదించడం జరిగింది. అంటే ఇక్కడికి మా ఇన్వెస్టిగేషన్ ఆపకుండా వీఆర్ గోయింగ్ అహెడ్. వీ విల్ సీ దట్ వీళ్ళు ఎలా తీసుకున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఈ డబ్బులు ఏమైనాయి అండ్ ట్రయల్ ఆఫ్ మనీ, ఇవన్నీ కూడా వీ విల్ గో హెడ్ విత్ ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఈ రోజుకి మటుకు మనకి A4, A5, A6 అండ్ A7 అరెస్ట్ చేయడం జరిగింది. చిన్న రాకేష్, పోతావని దీపక్, గుగ్లోత్ శ్రీరామ్ నాయక్ అండ్ హేమంత్ కుమార్ అనే నలుగురిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ దీనిలో భాగంగా ఒక 10 రోజుల నుంచి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ది కేస్. దెన్ ఈ కేసులో మేజర్ వచ్చి మనకి
ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా పనిచేస్తారు అంటే వీళ్ళ కమిషన్ ఇవన్నీ బేసిస్ కూడా ఏమవుతుందంటే మనకి మేజర్ మనం ఈరోజు అరెస్ట్ చేసిన వాళ్ళు ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లలో ఇన్ఫ్లుయెన్స్ చేసి గ్రూప్స్ ఉన్నవాళ్ళు, అంటే వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఉన్న మన తెలుగు ప్రజలు. సో అలాంటి ఒక ఫ్రాడ్ ర్యాకెట్ని మనం బయటపెట్టడం జరుగుతుంది. అండ్ దీనిలో భాగంగా మనకి ఏమవుతుందంటే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ అన్నది గేమింగ్ యాక్ట్లో భాగంగా బ్యాన్ అయ్యి ఉన్న ఇది నడుస్తుంది. అండ్ దీనిలో మనకు కొన్ని గత రోజుల నుంచి చూస్తుంది ఏంటంటే సూసైడ్స్, స్పెసిఫిక్గా సూసైడ్స్, ఫ్యామిలీ రిఫ్ట్స్, ఫ్యామిలీలో గొడవలు, అవన్నీ ఆ డిఫరెన్సెస్ అవి కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఒక సీరియస్ డెట్ ట్రాప్లోకి పడిపోతున్నారు. అప్పు చేస్తున్నారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెడితే వస్తుంది అని చెప్పి అప్పు చేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు, మళ్ళీ ఆ ట్రాప్లో పడిపోతున్నారు. ఆ సైకిల్లో, విషయస్ సైకిల్ ఏదైతే ఉందో దాంట్లోంచి చాలామంది బయటికి రాలేకపోతున్నారు. సో ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్, ఫిజికల్ బెట్టింగ్, విచ్ ఎవర్ ఇట్ ఈస్, బెట్టింగ్ ఈజ్ బ్యాన్డ్ ఇన్ తెలంగాణ బై గేమింగ్ యాక్ట్ ద్వారా, అమెండ్మెంట్ ద్వారా మనకి బెట్టింగ్ అన్నది బ్యాన్ అయి ఉంది. సో ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి ఫాల్స్ ట్రాప్స్లను నమ్మకుండా కేర్ఫుల్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అండ్ దీనిలో మేజర్గా మనకి